సార్ ఈ అన్నా క్యాంటీన్లు అనేవి చాలా మంది పేదవారికి కానీ లేకపోతే భవన నిర్మాణ కార్మికులు కానీ లేకపోతే వేరే ఊర్ల నుంచి హాస్పిటల్స్కి వచ్చే వాళ్ళకి కానీ ఎంతో ఉపయోగపడేది. ఎలా ఉంది సార్ ఇక్కడ టిఫిన్? బాగుందండి, టిఫిన్ బాగుంది. నాణ్యతగానే ఉంటుందా లేదా ఏదో పెడుతున్నాం అంటే పెడుతున్నాం అన్నట్టు? మనం ఇచ్చిన డబ్బులు రూపాయన అయితే నాకైతే సాటిస్ఫైగానే ఉంది. ఇదే 5 రూపాయలకి బయట తినాలంటే కనీసం 10 రూపాయలు ప్లేట్ అవుద్ది. 2 ప్లేట్లు తినాలంటే 50 రూపాయలు అవుద్ది. ఇక్కడ మాకు 10 రూపాయలతో కడుపు నిండిపోతుంది. సామాన్యుడికి అందుబాటులో పెట్టారు చంద్రబాబు గారు. ఇప్పుడు కందిపప్పు రేట్ అని కానీ లేకపోతే బియ్యం అని అన్ని ధరలు పెరిగినాయి సార్, అయినా కూడా 5 రూపాయలకే వాళ్ళకి అందించండి అంటే అది 5 రూపాయలు అంటే నా దృష్టిలో ఊరినే పెట్టినట్టండి. 5 రూపాయలు టిఫిన్ పెడుతున్నారంటే బాబు గారు నా దృష్టిలో ఫ్రీగా పెట్టినట్టే. మరి ఇదే పథకాన్ని కొనసాగించి ఆయన పేరు లేదా వాళ్ళ నాన్న పేరు వాళ్ళ అమ్మ పేరు పెట్టుకోవచ్చు కదా సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు వద్దుకున్నారంటారు? ఎందుకు వద్దుకున్నారు అంటే మరి ఆయన ఇష్టం అది. అంత డాబ్సూరి మాటలు అన్నీ ఉన్న ఇస్త్రాకు అన్ని మనకి ఉంటుంది, ఏమీ లేని ఇస్త్రాకు ఎగిరెగిరి పడతా ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి పని. అది ఏమీ లేని ఇస్త్రాకు ఎగిరెగిరి పడతా ఉంటుంది. ఎగిరి పడ్డాడు, అయిపోయింది. బుద్ధి చెప్పారుగా, సరిపోయింది. ప్రస్తుతం ఎలా ఉంది సార్ పరిపాలన? ఎలా ఉందంటారు సార్? 90% ఓకే సార్. ఏయో 10% కొన్ని పొరపాట్లు కొన్ని ఉంటాయి. గవర్నమెంట్ అంటారా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లంలో కూడా ఆయన ఇట్లా నెట్టుకొస్తున్నాడంటే మన అదృష్టం అనుకోవటమే. అసలు మనకి ఆంధ్రప్రదేశ్కి ఆయన దొరకటం మన అదృష్టం. వేరే స్టేట్స్ వాళ్ళకి పదండి, మేము తీసుకెళ్తాం చంద్రబాబుని, మీకు అక్కర్లేకపోతే అంటున్నారు. ఎందుకు అంటున్నారండి? మన స్టేట్స్ వాళ్ళకి మనకు తెలియట్లే ఆయన విలువ, బయట స్టేట్స్ వాళ్ళకి తెలుస్తుంది. మరి అలాంటి వ్యక్తిని కూడా తోలనాడతా ముసలోడు ఏం చేయలేడు, ఆ ముసలోడు వల్ల కాదు 100 అనుకుంటారండి. 100 అనుకున్నా ఆయన చేస్తాడు ఖచ్చితంగా. మళ్ళీ సీఎం కూడా ఆయనే అవుతాడు. దాదాపు 9 నెలలు అవుతుంది చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి. ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా ఈరోజు అన్నా క్యాంటీన్లని కానీ లేకపోతే పెద్దవాళ్ళ పెన్షన్లని కానీ లేదా మహిళలకి ఎస్పెషల్లీ వాళ్ళకి 3 సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు, మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్ వచ్చింది 2వ సిలిండర్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఎట్లా ఉందమ్మా? బాగానే ఉందండి. ఇన్నాళ్ళంటే పెన్షన్కి వెళ్ళాలి, లైన్లో నించోవాలి. 30వ తారీఖు 31కే వచ్చి ఇచ్చేస్తున్నారుగా వాలంటీర్లు. బాగానే ఉంది. మాకు రాకపోయినా వచ్చిన వాళ్ళకి చూస్తున్నాంగా, బాగానే ఇచ్చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇస్తున్నారు బాగానే ఉంది. ఇప్పుడు మాకు అప్పుడు కన్నా ఇప్పుడే బాగుంది. అంటున్నారు మాకు రాలా. ఏమొచ్చినాయండి? ఏమొచ్చినా స్థలాలు అన్నారు. అదేది అసలు ఏదో సున్నపు బట్టిలో సున్నపాడు అన్నాడు, రిజిస్ట్రేషన్ అన్నాడు. ఆ కాగితాలు మూలే ఉన్నాయి, ఆ స్థలం ఎక్కడో తెలియదు. అదేమన్నా అంటే బస్సులు ఎక్కిస్తున్నాను తీసుకెళ్తున్నాను అన్నాడు. ఎవరిని ఎక్కించాడు? ఎక్కడ చూపించాడు? స్థలాలైనా నిజంగా ఇచ్చేదేదో కొద్దిగా ఇంతకు ముందు టిట్కో ఇళ్ళు అంటే శుభ్రంగా వాళ్లే కట్టి ఇచ్చేవాళ్ళు. అట్లాంటి ఇచ్చేయాలి. చివర అది మాకేం తెలుసుది? కళ్ళు కనపడని వాళ్ళు మేము ఎలాగ చూస్తాము? మాకు తెలియదు కదా అవన్నీ, మాకు ఎలా తెలుసుద్ది? అంత చేసి కూడా ఇంకా నేనే ఏదో చేశాను, 4 ఏళ్ళు కళ్ళు మూసుకొని మళ్ళీ నేను వస్తానని అంటున్నాడు. వచ్చినా మాలాంటి వాళ్ళు రానియం, మేము వెయ్యం చంద్రబాబుకి వేస్తాం, వెయ్యం ఆయనకి వెయ్యం. అసలు రాడు కూడా లేదు మాకు అసలు. కాదంటే సింపతి. తండ్రి పోయాడు కానీ వివేకానంద హత్య కేసులు అవన్నీ అప్పుడు మాకు బట్టబయలు కాలేదు కదా. సొంత బాబాయినే ఇలాగ ఇదైనప్పుడు మాకు అవన్నీ ఇప్పుడే కదా మాకు ఫోనుల్లో చూపిస్తున్నారు. మరి అప్పుడు వేసేసాం. తండ్రి పోయిన సంపత్తి ఓట్లు వేసుకున్నాడు. ఇప్పుడు మాకు నచ్చలేదు ఆయన పాలన, మేము ఎన్ని ఎన్నుకున్నాం. ఎవరైనా సరే కొద్దిగా కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు అయినా సరే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి సొంత బాబాయిని ఎవరు చంపారో తేల్చలేదు అంటే అక్కడే అర్థమైపోతుంది. మరి అదేగా మాకు చదువు లేని వాళ్ళకన్నా ఇప్పుడు ఫోన్లో చూస్తున్నామండి, అది తెలుసుకుంటున్నాంగా. కొంచెం మాకు కూడా జనరల్ నాలెడ్జ్ తెలుస్తుంది కదా. అది రాదండి. బెదిరించుకొని ఆయన బెదిరింపు ఆయనకు ఉంటది. మేము కష్టపడుతున్నామండి. ఇప్పుడు ఎవరికైనా మేము తప్పు చేస్తే భయపడాలి. మేము తప్పు చేయకుండా మా కష్టం మేము తిన్నప్పుడు ఎవరికైనా దేని భయపడతాం? అంతే. మీ కాళ్ళ మీద మీరు నిలబడేలాగా ఒక రూపాయి ఏదైనా ఇచ్చి ఇంకా సాయం చేసి వాళ్ళ వ్యాపారాలు బాగుండాలని ఇలాగ ఉండాలి కానీ అంతేగాని వాళ్ళ దగ్గర నుంచి ఆ పన్ను వసూలు చేయండి, చెత్త పన్ను వసూలు చేయండి. ఆయన ఉన్నప్పుడు వ్యాపారం లోన్లు అన్నాడు, 2,500 కట్టించుకున్నారు, లైసెన్సులు ఇచ్చారు. ఒక్కసారి మటు 10,000 ఇచ్చారు SBI బ్యాంకులో. నెల 1,000 కట్టేసాం. లాస్ట్ డిసెంబర్ నెలలోని అప్పుడు మాకు క్రిస్టమస్ పండగ, ఈ అడావిడిలో కట్టలేకపోయాం. మాకు లైసెన్స్ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి, అయినా మీకు లోన్ లేదు. ఏముంది? వడ్డీ లేని రుణాలు అంటున్నారు. ఏంటిది అది? అదేనా కట్టిన వాళ్ళకి ఇలాగేనా ఇచ్చేది?
ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు నిలబడాలి, బీసీలకు కానీ ఎస్సీలకు కానీ వాళ్ళకి ప్రత్యేకంగా లోన్లు. ఇంతకుముందు అమ్మ బీసీలో ఉన్న వాళ్ళకే డిగ్రీ చదువుకుంటే కనీసం వాళ్ళు ఏదైనా చిన్న వ్యాపారాలు పెట్టుకోవాలంటే బ్యాంకు నుంచి సహకారం ఉండేది. గత 5 ఏళ్ళలో ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు మళ్ళీ బీసీ లోన్లు ఇస్తున్నారు. ఏమంటారు, ఎలా ఉందంటారు చంద్రబాబు గారు ఆలోచన తీరు? ఏమి ఆయన ఇస్తారండి, మేమందరం బాగుండాలి అంతే కదా, అందులో మనం ఉండాలి అనుకోవటమే కదా. మాకు మటుకు ఇది నచ్చిందండి, ఈ పరిపాలన అయితే బాగుంది. మాకు నచ్చిందండి. బాబాయ్, ఈ వయసు వచ్చినా కూడా ఇంకా పనులు చేసుకుంటా మీ కాళ్ళ మీద మీరు నిలబడి పనిచేస్తూ ఉన్నారు. అంటే చంద్రబాబు గారు వచ్చాక ఈ 9 నెలల్లో పెన్షన్లు 3,000 నుంచి 4,000 చేయడం కానీ ఎట్లుంది బాబాయ్ పరిపాలన? ఎలా ఉంది? పరిపాలన బాగానే ఉంది, బాగానే ఉంది. ఏమైనా తగ్గిస్తున్నారా? ఏం తగ్గిలేదు, పెన్షన్లో ఏమన్నా ఏం పొరపాట్లేదు. అంటే 3,000 నుంచి 4,000 అన్నారే, ఒకసారిలాగా 250 ఏమన్నా అదేం లేదు, డైరెక్ట్ 4,000 ఇస్తున్నాడు. 4,000 వస్తున్నాయి. ఎట్లా ఉపయోగపడుతుంది బాబు మీకు పెన్షన్? ఎలా ఉపయోగపడుతుంది? ఇంట్లోకి దేనికో దానికి. ఇప్పుడు కష్టం, భార్య భర్తలు ఉన్నాగా ఇంట్లో ఖర్చులు ఉంటాయి కదా బాబు. ఏదో కాలం అలా కలిసిపోతుంది. పర్వాలేదు, పర్వాలేదు. సో రోడ్లు వేయడం అని కానీ లేకపోతే ఇసుక అని కానీ పనులు దొరుకుతున్నాయంటావు, పర్వాలేదా? పర్వాలేదు, బానే ఉందా? అన్నా క్యాంటీన్లు చూసారా బాబాయ్? 5 రూపాయలు అన్నా క్యాంటీన్లు చూస్తున్నారా? చూసా, బానే ఉంటుందా భోజనం? అందులో బాగానే ఉంది. భోజనం టిఫిన్ అన్ని బాగానే ఉన్నాయి. 5 రూపాయలు దొరుకుతా బాబాయ్ మనకి? ఎక్కడ దొరికింది, ఎక్కడ దొరకదుగా. మంచి పని అంటావు. మంచి పని. 5 రూపాయలకి ఏమవుతుంది, ఏమి రాదు. టీ కూడా రావట్లేదు. ఈరోజు 5 రూపాయలు టిఫిన్ అంటే చాలా మట్టికి పని పాటు లేని వాళ్ళకి అది కాలం గడిచిపోతుంది. అన్ని అది అన్ని సంస్థ అన్ని రేట్లు కూడా అన్ని బాగా రేట్లు పెరిగిపోయి ఉన్నాయి. ఇది లేదు, ఎక్కడ దొరకదు, ఎక్కడ బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది, అన్ని బాగానే ఉన్నాయి. ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉందంటారు? పరిపాలన ఇప్పుడు మట్టుకు బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ కూడా బాగానే చేస్తున్నాడు. అవును, రోడ్లు వేయడం అని కానీ అన్ని బాగున్నాయి. అయినా మరి వీళ్ళు పేరుని నాని కానీ లేదా రోజా కానీ లేదా అంబటి రాంబాబు వీళ్ళందరూ ఏం లేదు, వీళ్ళంతా అరాచకంగా ఉందంటున్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్తాం, ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం పోయింది కాబట్టి వాళ్ళు చెప్పుకుంటున్నారు అలాగా. కళ్ళతో మనం చూస్తున్నాం వాస్తవాలు ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది. ఎట్లా ఇస్తున్నారు పెన్షన్? ఎలా ఇస్తున్నారు? అంటే టైంకి వస్తున్నారా, తగ్గిస్తున్నారా? ఏం తగ్గిస్తలేదు, తగ్గింపు ఏం లేదు. ఎంత ఇస్తున్నారు? 4,000 ఇస్తున్నారు. ఇప్పుడు మేము ఎటు పని చేయలేము, టైం లాస్ట్కి వచ్చేసాము. మరి ఇప్పుడు వాటి మీదే బాగుతున్నాం. ఇప్పుడు ఇలాంటి ప్రభుత్వం ఉంటే మంచిదేనంటావా? మంచిదే. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక నెల అవగానే వెంటనే పెద్దవాళ్ళ పెన్షన్లు ఇస్తున్నారు. 3,000 నుంచి 4,000 ఇస్తున్నారా, లేకపోతే ఏమైనా తగ్గిస్తున్నారా? 4,000 ఇస్తున్నారా? టైంకి ఇస్తున్నారమ్మా? టైంకి ఇస్తున్నారు. ఎట్లుందమ్మా ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక? ఎట్లుంది ప్రభుత్వం? బాగానే ఉంది. అంటే ఎట్లా? ఎట్లాగంటే టయానికి అందిస్తున్నారు 1 తారీఖుల్లా. అది ఎలా ఉపయోగపడుతున్నాయి అమ్మా 4,000 రూపాయలు మీకు? ఆహారానికి, మరి ఇంట్లో పరిస్థితిని బట్టి అటు బిళ్ళలని టాబ్లెట్లని, బయట ఇంట్లో కావాల్సిన సరుకులకి అవి తెచ్చుకుంటున్నారు. ఈ రోజున రోడ్లు వేస్తున్నారు, అమరావతి రాజధాని అని చెప్పి రాజధాని నిర్మాణం జరుగుతుంది. చంద్రబాబు గారు చెప్పినట్టు చేస్తారంటావా? చేస్తారు. ఇంకా పథకాలు ఉన్నాయి కదా, అవి కూడా ఇస్తాడంటావా? నమ్మకం ఉందా పెద్దమ్మా? అంటే ఇంట్లో పెద్ద బిడ్డలాగా మీలాంటి వాళ్ళందరికి కూడా పెన్షన్ 4,000 ఒకేసారి ఇస్తున్నాడు. బానే ఉందంటావా? బానే ఉంది. మరి అమ్మ, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంట్లో బిడ్డలాగా పెద్ద కొడుకులాగా మీలాంటి వాళ్ళందరికి పెన్షన్లు టైంకి వస్తున్నాయి అమ్మా? అవుతున్నారండి, అవుతున్నారు. టైంకి వస్తున్నారా? డబ్బులు ఏమైనా కట్ చేస్తున్నారా? లేదు లేదు. ఎంత ఇస్తున్నారమ్మా? 4,000 ఇస్తున్నారు. 4,000 బానే ఉపయోగపడుతున్నాయి మీకు? ఎలా ఉపయోగపడుతుంది? అయ్యే పచ్చడో కారమో స్టోర్ బియ్యం తింటా వండుకొని మా లాంటి పేదవాళ్ళం బతుకుతున్నాం అండి. అది ఆయన వచ్చిన తర్వాత మీలాంటి వాళ్ళు అంటే ఈ వయసుకు వచ్చిన తర్వాత కష్టపడి చేసి 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 ఉంటారు, కష్టపడలేదు. అలాంటి వాళ్ళ గురించి 1,000 రూపాయలు పెంచడం అనేది మంచిదేనండి. ఆయన ఇచ్చినవే మరి తింటున్నాంగా, ఏదో పచ్చడో కారమైనా నెల తింటున్నాం కమ్మా. 250 నేను ఇచ్చినప్పుడే బాగుంది అంటున్నాడు జగన్. అట్టాగే చెప్తారండి, ఏం చెప్తారు అని చెప్తారు. చూస్తుంటారు, కనపడుతుందిగా చేస్తున్నారు, ఎవరు ఎట్లా ఉన్నారనేది చూస్తాంగా. అవును.